అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఏదన్నా పని మొదలు పెట్టినప్పుడు ఇంక ఈ పని కావడం లేదు, ఎంత ప్రయత్నించినా ఆలస్యం అవుతుంది అనేటటువంటి అనుమానం గాని మీకు కలిగితే ఈ మంత్రాన్ని ఉపయోగించండి. అలాగే ప్రతి మంగళవారము, శనివారం తప్పకుండా హనుమాన్ చాలీస పారాయణం చేస్తూ ఉండండి. ఆగిపోయిన పనులు, ధన వృద్ధి అన్ని కూడా మరి పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. అప్రయత్నంగా అంటే మీరు కొద్ది ప్రయత్నంతో ఎక్కువ మరి ఫలితం లభిస్తూ ఉంటుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకంత రవ్వంత మరి భగవత్ ప్రేరణ అంటే భగవంతుని చూపు దృష్టి మన మీద లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా నిష్ఫలం అవుతూ ఉంటాయి. కాబట్టి భగవంతుని మీద తదేకమైనటువంటి దృష్టి ఉంచి ఏ పనినైనా మొదలు పెడుతూ ఉండండి. ఈ మంత్రాన్ని ఒకసారి మరి అందరూ కూడా పఠించేటటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ. అంటే శత్రువులు ఎవరైనా ఉంటే సంహరించబడాలని, సర్వశత్రు సంహారణాయ. అలాగే సర్వరోగ నివారాయ అంటే ఏవన్నా వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు ఉంటే నశింపబడాలని. అలాగే సర్వరోగ నివారాయ సర్వ వశీకరణాయ అంటే ఏవైనా ఆగిపోయిన పనులు అన్ని కూడా మీ అధీనంలోకి రావాలని. రామదూతాయ స్వాహ అంటే ఈ భావాన్ని కానీ నీకు అంకితం చేస్తున్నా స్వామి, మరి నేను చేస్తున్నటువంటి పనుల్లో మరి నువ్వే నాకు ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి పర్యాయము అంటే అర్థము, తాత్పర్యం వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా మరి పఠించేటటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. మరి పిల్లలు పెంకిగా మాట వినకుండా అల్లరిగా ఉన్నట్లయితే మరి ఆంజనేయుడు గుడికి తీసుకెళ్ళండి, ప్రదక్షిణలు చేయించండి, ఆ సింధూరాన్ని వాళ్ళకు పెట్టండి, మీరు పెట్టుకోండి. క్రమేపీ పెంకితనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇదండి చెప్పదగినటువంటి సూచన.